హలో డిఎస్సిఎస్ ఫ్రెండ్స్ 27కి సంబంధించి మరి తెలుగు ఈవీఎస్ సైకాలజీకి సంబంధించిన బిట్స్ ఏ విధంగా ఇచ్చాడు 27 ఫిబ్రవరి మార్నింగ్ సెషన్లో చూసాము. 27th మరి మార్నింగ్ సెషన్లో ఇంగ్లీష్ కూడా మరి బిట్స్ అనేవి ఏ విధంగా ఇచ్చాడు అనేది మరి యొక్క పాటలో చూద్దాము. ప్రీవియస్ పేపరు. సో ఫస్ట్ చూద్దాము. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్ అని ఇచ్చాడు. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్ అని ఇచ్చాడు. లైక్ టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్ అనేది ఇక్కడ మరి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ షీ డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో. షీ ఫ్యూ మినిట్స్ ఎగో కింద ఒక కప్ ఆఫ్ కాఫీ చేసిందంట. సో కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి మేక్కి మనం సెకండ్ V2 ఫామ్ మేడ్. సో షీ మేడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్లో గ్రామాటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అడగడం జరుగుతుంది. ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్ అనేది కరెక్ట్ సెంటెన్స్. ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్. డైలాగ్ ట్యాగ్స్ యూజ్ చేయడం యొక్క పర్పస్ ఏంటంటే టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్ అనేది ఇక్కడ మనకి యూజ్. నెక్స్ట్ చూస్ ద పంక్చువేషన్ మార్క్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆర్ సిరీస్. కామా అనేది యూజ్ చేస్తాము. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. ప్రతి పేపర్లో మరి డిక్షనరీకి సంబంధించి ఆర్డర్కి సంబంధించి బిట్టిచ్చాడు. సో ఆర్డర్ చూసుకోవాలి. ఫస్ట్ M ఉంది ప్రతి దాంట్లో. సో నెక్స్ట్ లెటర్ చూసుకోవాలి ఈ. నెక్స్ట్ లెటర్ తర్వాత మరి ఈ కూడా అన్నింటిలో కామన్గా ఉంది కాబట్టి నెక్స్ట్ లెటర్ చూసుకోవాలి. ఇక్కడ S ఉంది, ఇక్కడ M ఉంది, ఇక్కడ N ఉంది, అలాగే ఇక్కడ M ఉంది. సో MNS కాబట్టి మళ్ళీ M ఉన్నటువంటి పదాల్లో మరలా ఆ నెక్స్ట్ లెటర్ చూసుకోవాలి. OB ఉంది కాబట్టి మనకి ఇక్కడ చూసినట్లయితే MEM తర్వాత B ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ యొక్క డిక్షనరీ ప్రకారం ఈ యొక్క ఆర్డర్ అయితే మనకి DBCA. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్కి సంబంధించి మరి లింకర్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. హౌఎవర్ అనేది ఇక్కడ ఆన్సర్. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్ వచ్చేసి ఇక్కడ ఆల్దో అనేది ఉపయోగించారు కదా. సో ఇలాంటి వర్డ్స్ అనేవి కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉపయోగిస్తారు. అండ్ అనేది కాంపౌండ్ సెంటెన్స్లో ఉపయోగిస్తారు. మిగిలినవి అన్నీ కూడా మామూలు సెంటెన్సే. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లోరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌస్ యొక్క ఇర్రెగ్యులర్ వర్డ్ ఏంటనేది అడుగుతున్నాడు. ఇర్రెగ్యులర్ ప్లోరల్ మైస్. డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్. కరెక్ట్ ప్రొనౌన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎనీబడీ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు అని చెప్పి మరి ఈ యొక్క ఆప్షన్స్. చూస్ ద ప్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ ఎన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్ అని అడగడం జరిగింది. టర్న్ డౌన్ అనేది ఆన్సర్ అన్నమాట. టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్ సంథింగ్ సచ్ యాజ్ ఎన్ ఆఫర్ ఆర్ రిక్వెస్ట్. టర్న్ డౌన్. ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపారిటివ్ సెంటెన్స్ ప్రకారము ట్రూ ఏంటి అని అడగడం జరుగుతుంది. దే గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్స్ అనేవి ఇంపారిటివ్ సెంటెన్స్లో మనం చూస్తాము. ఇంటరాగేషన్ అంటే క్వశ్చన్స్ చేయడము. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్. సో ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మరి ఐడెంటిఫై చేయమంటున్నారు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి మాత్రం బాగా ప్రతి పేపర్లో కూడా బిట్ అనేది రావడం జరిగింది. సో మరి జాగ్రత్తగా చూసుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రపోజ్డ్ టు మీ దట్ వీ షుడ్ గో హోమ్ టుగెదర్. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్ అని అడిగాడు. చూస్ ద కరెక్ట్ వెర్బ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అని అడగడం జరిగింది. ఈజ్ అనేది ఉంటుంది. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ అనేది ఉపయోగించాం. నెక్స్ట్ బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వర్డ్ చూజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్. పైన ఇచ్చినటువంటి ఈ యొక్క సెంటెన్స్కి మీనింగ్ ఏంటి అని అడగడం జరుగుతుంది. మరి కాస్మోపాలిటన్ అనేది ఆన్సర్ అనమాట. అంటే ప్రపంచంలో నివసించే వ్యక్తులు. కాస్మోపాలిటన్ అంటే విశ్వమానవుడు అని అర్థము. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ జిప్సీస్. నెక్స్ట్ ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్ మిస్ట్.
ఫాగ్ అనేది ఆన్సరు. ఎర్లీ మార్నింగ్ మనం చూసాం కదా ఫాగ్. నెక్స్ట్, ఐ టెల్ యూ మోర్, యూ ఆల్వేస్ క్యారీడ్ ఏ బ్యాగ్ విత్ యువర్ బుక్స్ ఇన్ ఇట్ ఆన్ యువర్ సైట్ సీయింగ్ ట్రిప్స్. చూజ్ ద యాంటీనోమ్ ఆఫ్ ద వర్డ్ మోర్ అనే పదానికి యాంటీనోమ్ ఏంటి అని అడగడం జరుగుతుంది. మోర్ అంటే ఎక్కువ, లెస్ అంటే తక్కువ. నెక్స్ట్, ల్యాడ్ విచ్ ఈజ్ అన్ ఇన్బోర్న్ రైట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ప్రపోజ్డ్ బై సైకోలింగ్విస్టిక్స్ ఈజీఏ అని అడగడం జరిగింది. లాంగ్వేజ్ ఎక్వైజేషన్ డివైజ్, LAD యొక్క అబ్రివేషన్ అయితే లాంగ్వేజ్ ఎక్వైజేషన్ డివైజ్ సైకోలింగ్విస్ట్ చెప్పినటువంటి. ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్, కింది వాటిలో గ్రాఫిక్ మోటార్ స్కిల్ అనేది ఏంటి? రీడింగ్ అండ్ రైటింగ్. గ్రాఫిక్ మోటార్ స్కిల్ అంటే చదివినప్పుడు, రాసినప్పుడు మనము మన యొక్క శరీర భాగాలు, నోటిని, చేతిని ఉపయోగిస్తాం కదా, అంటే గ్రాఫిక్ మోటార్ స్కిల్ అనమాట ఇది. 80. నెక్స్ట్, ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. బ్రేవ్ అనేది కంటెంట్ వర్డ్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఏ కాంపోజిషన్ ఈజ్ టు కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్యాసేజ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఇస్తాడని ఏం లేదు. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి పేపర్లో కూడా సేమ్ ఈ యొక్క ప్యాసేజ్లో ఉన్నటువంటివి సెంటెన్సెస్సే ఇస్తున్నాడు. అయితే కొంచెం మార్క్ చేసి ఇస్తున్నాడు. సో ఆ వేరియేషన్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆ యొక్క ప్యాసేజ్కి సంబంధించి మరి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ద బటర్ఫ్లైస్ ఇన్ ద మిడోస్ వర్ స్టిల్ అండ్ రెస్టింగ్ ఆన్ ద ఫ్లవర్స్ అనేది ఇచ్చాడు. సో అవి చూసుకోవాలి మనం. అంటే ఒకసారి 2-3 సార్లు ఈ ప్యాసేజ్ని చదివి ఆ ప్యాసేజ్లో ఉన్న మీనింగ్ని మనం అర్థం చేసుకుని దాన్ని బట్టి ఇచ్చినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ కాదనేది మనం చూసుకుంటూ ఉండాలి. సేమ్ ఇదే ప్యాసేజ్ ఇస్తాడని ఏం లేదు, బట్ ఈ టైప్లోనే ఇస్తాడు. మళ్ళీ ఇక్కడ కూడా కరెక్ట్ స్టేట్మెంట్, ప్యాసేజ్ ప్రకారం కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేది అడుగుతున్నాడు అనమాట. దీనికి వచ్చేసి 84 వచ్చేసి ద బ్రీజ్ క్యారీడ్ ద సెన్స్ ఆఫ్ రోజెస్ అనేది మరి ఇక్కడ ఆన్సరు. నెక్స్ట్, ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్ బైలింగ్వల్ మెథడ్ ఎండ్స్ ఇన్. టీచర్ కనుక ఇమాజినేటివ్గా లేకపోతే బైలింగ్వల్ మెథడ్ అనేది ఏమిటి? ఇమాజినేటివ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. బైలింగ్వల్ మెథడ్ ends in grammar translation method. If the teacher is not imaginative, bilingual method ends in grammar translation method. Next, the silent way was introduced by. Silent way అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? గట్టింగో. 4th option is correct answer. Silent way. I will walk dash the supermarket. Choose the option that fits in the blank. I will walk up to the supermarket అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నౌన్ క్లాజెస్ రీప్లేస్ డాష్ ఇన్ ఈ సెంటెన్స్. ఇండివిజువల్ నౌన్స్. నౌన్ క్లాజెస్ రీప్లేస్ ఇండివిజువల్ నౌన్స్ ఇన్ ఏ సెంటెన్స్. నెక్స్ట్, యూ ought to apologize. చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ought to ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. మనం చూసినట్లయితే 89 మరి మోరల్ ఆబ్లిగేషన్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హీ ఈజ్ ఏ డాక్టర్. ద ఆర్టికల్ అనేది కరెక్ట్గా యూజ్ చేయబడిందా లేదా అనేది చూడమంటున్నాడు. సో హీ ఈజ్ ఏ ఆర్టికల్. ఏ అనేది కరెక్ట్గానే ఉపయోగించబడింది. ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. సో ఇవి ఇంగ్లీష్కి సంబంధించి. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైతే క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.